బీహార్లో కూడా సర్వేలు చెప్తున్నాయి, అన్ని కూడా అంచనాలు చెప్తున్నాయి కూటమి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని. తమిళనాడు, కేరళలో కూడా చాలా మార్పు, జాతీయవాదానికి మద్దతు పెరుగుతోంది, జాతీయవాదం శక్తిమంతం అవుతోంది. ఈ రాష్ట్రాల్లో కూడా 1000 ఏళ్ల గంగయ్య కొండ చోళపురం వెళ్ళాడు నరేంద్ర మోదీ. ఇలాంటి వాటితో ఆయన ఒక జాతీయ శక్తిని ఏకం చేస్తున్నాడని చెప్పొచ్చు. అందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే, ధర్మం కోసం కొట్లాడడానికి ఎవరైనా ముందుకొస్తే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అరే పార్లమెంట్లో ఇంకా చర్చ జరుగుతుందని దేశమంతా ఇంకా చెవులు రెక్కించి కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో చూద్దామన్న టైంలో, అందరూ సిద్ధమైన టైంలో మట్టు పెట్టేశారు ముగ్గుని, సులేమాన్ గారిని, ఇంకో ఇద్దరిని. ఇంకా వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు, నేను చూడలేదు. కానీ సరే, యాదృచ్ఛికమా వ్యూహమా అంటే ఏంటో, మంచిగా జరుగుతుంది, ప్రకృతి కూడా సహకరిస్తుంది, ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది. అట్లా వాళ్ళు టూల్ కిట్ వాళ్ళు కల్పించుకున్నదైతే, ధర్మవీరులకు టూల్ కిట్ భగవంతుడే తయారు చేసి పంపిస్తున్నాడు. 1000 ఏళ్ల వారసత్వాన్ని భలే గుర్తు చేశారు మోదీ. గంగయ్య కొండ చోళపురం వెళ్ళి